ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవయరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనకి శ్రావణ మాసంలో వచ్చేటువంటి అత్యుత్తమైనటువంటి ఒక తిథి ఉంది. ప్రతిరోజు పండగే చెప్పుకుంటున్నాం మనం. ఏకాదశికి ముందు రోజు అంటే నిన్నటి రోజున దధివ్రతం. అంటే ఈ యొక్క శ్రావణమాస శుద్ధ ఏకాదశి దశమి నుంచి మళ్ళీ వచ్చేటువంటి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగు తినకూడదు. దాన్ని దధివ్రతం అంటారు. 23/8/2026 ఆదివారం రోజున మనకి ఏకాదశి వ్రతం. అంటే ఈ తిథి అనేది మనకి అత్యుత్తమైనటువంటి శుభయోగాన్ని, శారీరక మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ ఏకాదశినే శ్రావణ పుత్రదా ఏకాదశి. అంటే పుత్ర సంతానం పొందాలన్నటువంటి సంకల్పముతో ఈ ఏకాదశి మొత్తం కూడా శ్రీమన్నారాయణుని పూజిస్తూ పుత్ర సంతాన ప్రాప్తి కొరకు ఆ యొక్క కృష్ణ పరమాత్ముణ్ణి అలాగే దుర్గాదేవిని పూజిస్తూ ఏకాదశి వ్రత పూజ చేసుకుంటూ కలశంలో స్వామివారిని ఆవాహనం చేసి పూజ చేసి తులసి దళాలతో అర్చన చేసి అలాగే రాత్రి వరకు నిరాహారంగా ఉంటూ అంటే 2 పళ్ళు పాలు తాగవచ్చు. అలాగే రాత్రి జాగరణ చేసి మర్నాడు ఉదయం స్వామివారిని పూజించి ఎవరైనా బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టి ఆ తర్వాత దంపతియుక్తంగా భోజనం చేసేటువంటి ద్వాదశి పారణ. ఇలా పుత్ర సంతాన ప్రాప్తి కొరకు శ్రీమన్నారాయణునితో పాటుగా మనము కృష్ణ పరమాత్ముని దుర్గాదేవిని పూజన వల్ల అద్భుతమైనటువంటి శుభ సంతాన ప్రాప్తి అనగా సత్సంతాన ప్రాప్తి కొరకు పుత్రదా ఏకాదశి చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి నియమనిష్టలతో సంతాన ప్రాప్తి పొందలేటువంటి దంపతులు మహావిష్ణువుని ఆరాధించి అద్భుతమైనటువంటి శుభమైన యోగవంతమైన ప్రయోజనాలు పొందుకోవచ్చును. అలాగే స్వామివారి సహస్రనామపారాయణ జాగరణ విశేషమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఈ పుత్రదా ఏకాదశి వ్రతంలో కథ ఒకటి ఉంది. పద్మపురాణం మరియు భవిష్యోత్తర పురాణాల ప్రకారంగా పూర్వము మహిజిత్తు అనే ధర్మాత్ముడైన రాజు భద్రావతి నగరాన్ని పాలిస్తుండేవాడు. సమస్త భోగభాగ్యాలు ప్రజానురంజక పాలన ఉన్నప్పటికీ అతనికి సంతానం కలగలేదు. వృద్ధాప్యం సమీపిస్తున్న వేళ సంతానము లేదనే చింతతో రాజు అడవికి వెళ్ళి తపస్యాలు నిశ్చయించుకుంటాడు. ప్రజలు మంత్రులు తమ రాజు బాధను చూసి లోమశ మహర్షిని ఆశ్రయిస్తారు. లోమశ మహర్షి తన తపశ్శక్తితో రాజు యొక్క పూర్వజన్మని చూస్తాడు. ఆయన చూసి, రాజా, నీవు పూర్వజన్మలో ఒక పేద వ్యాపారివి. ఒకసారి శ్రావణ ద్వాదశి నాడు తీవ్రమైన దాహంతో చెరువు వద్దకు వెళ్ళావు. అప్పుడే ఈయన ఒక ఆవు దూడ దాహంతో నీళ్లు తాగుబోతుండగా వాటిని అదిలించి నీ ముందుగా నీళ్లు తాగావు. ఆ పాప కర్మ వల్ల ఈ జన్మలో నీకు సంతాన ప్రాప్తి కలగలేదు. అయితే నీ పుణ్యకార్యాల వల్ల ఉత్తమ రాజ్యాధికారం మాత్రం దక్కింది. బాగా ఆలోచించండి. ఇవన్నీ కథల్ని మనం అన్వయించుకోవాలి. ఎక్కడెక్కడ మనం సుఖాలు అనుభవిస్తున్నామో, ఎక్కడెక్కడ కష్టాలు అనుభవిస్తున్నామో దీనికి గత జన్మలో లేదా గత 2-5 ఏళ్ల క్రితమో మనం చేసిన పాపకర్మలు మనల్ని పార్టీ పీడిస్తుంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి. మనం ఇది అనుభవించుకోవాలి కథల్ని. పాపం అనేది మనకి ఎప్పుడో దెబ్బ కొడుతుంది, పుణ్యం అనేది మనకి కీర్తి గౌరవాన్ని కలిగిస్తుంది తెలుసుకోవాలి. ఈ దోష పరిహారార్థం శుక్లపక్ష ఏకాదశి రోజున తప్పకుండా మీరు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్టయితే, అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్టయితే మీకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ఆయన చెప్పారు. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆ రాజు, రాణి, రాజ్య ప్రజలందరూ ఆ రోజు కూడా అంటే శ్రావణ శుద్ధ ఏకాదశి రోజు కూడా నిర్జల ఉపవాసం ఉన్నారు. ఇది మనం వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం ఉన్నటువంటి నిర్జల ఉపవాసం కూడా ఇక్కడ కూడా ఉన్నారు వీళ్ళు. ఈ జ్యేష్ఠ మాసంలో నిర్జల ఉపవాసం ఉంటుంది కదా, నిర్జల ఏకాదశి. అలా ఇక్కడ కూడా వాళ్ళు నిర్జల ఏకాదశి వ్రతాన్లాగా భావించి అలాగే చేసి మహావిష్ణువుని భక్తితో ఆరాధన చేసి మరుసటి రోజు ద్వాదశి నాడు ఆ పుణ్యఫలాన్ని రాజుకు ధారపోశారు. సో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి కొరకు అందరము కలిసి పుణ్యాన్ని కూడా మనము కానుకగా ఇవ్వచ్చు. ఎంత విశేషం కదా. అందుకే సామూహిక వ్రతాలు, సామూహిక ధ్యానం, సామూహికమైనటువంటి కార్యక్రమాలు, సత్సంగత్వం మనకి ఎంతో పుణ్యప్రాప్తిని, లోకహితానికి, లోకరక్షణకి, ధర్మరక్షణకి పనికొస్తుంది. ఎంత అంటే దీన్ని మనం లోపలికి అన్వయించుకొని చూడాలి.
ఆ లోమ మహర్షి చెప్పినటువంటి ద్వారా ఈ వ్రతాన్ని చేసి ప్రజలందరూ కూడా ఆ యొక్క వ్రతాన్ని వారి స్వామివారికి రాజుగారికి ధారపోశారు. ఈ వ్రత మహిమతో ఆ రాణిగారు ఒక పవిత్రమైనటువంటి రోజున గర్భం దాల్చి తేజోవంతుడైనటువంటి రాజకుమారుడిని జన్మించింది. కాబట్టి ఇలా మనం చేసేటువంటి పుణ్యకర్మని కూడా దానంగా ఇవ్వచ్చు. అలాగే సత్సంగత్వం ఉండాలని చెప్పడం. ఆ రోజు నుంచి ఈ ఏకాదశికి, శ్రావణ శుద్ధ ఏకాదశికి పుత్రద ఏకాదశి అన్నటువంటి నామము, ఈ యొక్క ఏకాదశికి పుత్రద ఏకాదశి అనే నామకరణం జరిగిందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు మనకి ఆదివారం వచ్చింది, అది సాక్షాత్తుగా సూర్యనారాయణమూర్తి వారము. అలాగే ఈ రోజున మూలా నక్షత్రం సాయంకాలం వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం కూడా వచ్చింది. సో ఇలా మనం చూసుకుంటున్నప్పుడు తప్పకుండా ఈ రోజున ఈ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా వ్రతం చేయాల్సిన వాళ్ళు ఎవరెవరికి బాగుందో కూడా చూసుకుందాం. వృషభ రాశి వారికి సంతాన విషయాల శుభవార్తలు వింటారు, తప్పక వ్రతం చేయండి. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా పురోగతి కల్పిస్తోంది ఈ రాశి వారికి. అలాగే కర్కాటక రాశి వారికి కుటుంబంలో ప్రశాంతత, లక్ష్మీ కటాక్షం లభిస్తాయి, నూతన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఈ వ్రతం చేస్తే. కన్యా రాశి వారికి గత కొంతకాలంగా ఉన్నటువంటి సమస్యలు తొలగి ఆర్థిక లాభం చేకూరుతుంది, వ్యాపారస్తులకి లాభం చేకూరుతుంది అన్న విషయాన్ని గమనించండి ఈ వ్రతము చేస్తే. ధనుసు రాశి వారికి దైవ బలం పెరుగుతుంది, సంతాన ఉన్నతి పెరుగుతుంది, ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది ఈ వ్రతం చేసినట్టయితే. మరి మేషరాశి వారికి కొంత నెగిటివ్గా ఉంది. ఆ నెగిటివ్ పోవడానికి వ్రతం చేస్తే అధిక శ్రమ, తొందరపాటు నిర్ణయాల వల్ల చిరాకు కలగవచ్చు. సంయమనం పాటిస్తే మంచిది. అందుకే శ్రీమన్నారాయణ స్మరణ చేసుకోవడం ఉత్తమము. సింహరాశి వారికి మాట తీరుతో జాగ్రత్తగా ఉండండి. అందుకనే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఉండండి. తప్పకుండా మాట దొర్లడం తగ్గుతుంది, 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. అలాగే ఆవేశాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మీకు ఇలా ఉంది కాబట్టి శ్రీమన్నారాయణ వ్రతం చేస్తే ఈ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునే స్ఫురణ మీకు వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలంటే ఈరోజు తప్పకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు స్వామివారి వ్రతాన్ని, ఆ దీక్షని ఆచరిస్తే, తప్పకుండా ఆహార నియమాల పట్ల శ్రద్ధ వహిస్తే, దూర ప్రయాణాలు చేస్తున్నట్టయితే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయగలుగుతారు. అలాగే కుంభరాశి వారికి ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అనవసరంగా క్యాషినో వెళ్దాం, పేకాట ఆడదాం, బెట్టింగ్ చేద్దాం అనే ఆలోచన నుంచి బయటికి రాగలిగే అవకాశం ఉంటుంది ఈ వ్రతము ఆచరిస్తే. ఇలా ఈ విషయాలన్నీ గమనించుకొని అనవసరమైనటువంటి వాద వివాదాలకు దూరంగా ఉంటూ విశ్వసహస్రనామం చేసుకుంటూ ఈ యొక్క పుత్రద ఏకాదశి వ్రతాన్ని చేస్తే పుట్టిన పిల్లలకి యోగము, పుట్టబోయే పిల్లలకి అత్యంత శుభప్రదము అన్న విషయాన్ని మనకి పురాణం ద్వారా తెలుస్తోంది. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆనంద జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. అలాగే మర్చిపోకుండా మీరు 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమన్నారాయణ అర్పణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.